Hi my dear students, welcome back to my channel. Today కొన్ని trigonometry values like sin 18, sin 36, cos 18, cos 36, right? Like that values మనం ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి, ఎట్లా గుర్తుపెట్టుకోవాలి, how to remember the type of values, okay? And also how to prove that, okay? How to prove that sin 18 equal to root 5 minus 1 by 4, okay? నెక్స్ట్ cos 36 ఈక్వల్ టు రూట్ 5 ప్లస్ 1 బై 4 హౌ టు ప్రూవ్, ఓకే? ఇవి ఎట్లా గుర్తుపెట్టుకోవాలి ఈ ఫార్ములాస్ అండ్ నెక్స్ట్ ఎట్లా ప్రూవ్ చేయాలనే విషయం టుడే నేర్చుకుందాం. ఓకే, విల్ డిస్కస్ లైక్ దిస్ వాల్యూస్, ట్రిగ్నోమెట్రీ వాల్యూస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఇది ఈజీ వే, బెస్ట్ వే. ఓకే, వీడియో టిల్ ఎండ్ వరకు చూస్తూ ఉండండి, చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. ఓకే, థ్యాంక్ యూ. లెట్ us చెక్. ఎస్, చూడండి, హౌ టు ప్రూవ్. సి 18 degrees, మనకి 18 degrees ఎలా ఫస్ట్ చూడండి, 18 రాయాలంటే 18 degrees ఫస్ట్ మనం 18 టేబుల్ నేర్చుకోవాలి. ఓకే, అంటే 18 2 36 చూడండి ఎట్లా బెస్ట్ వే రిమెంబర్ ఎలా చేస్తున్నాను. 18 2 36, 18 4 54 degrees, రైట్? నెక్స్ట్ 72 degrees, రైట్? అంటే 18 టేబుల్, 18 2 18 3 18 4. ఓకే, ఇవి ఫస్ట్ ఇవి రాయడం నేర్చుకోండి. వచ్చు కదా, 18 టేబుల్తో రాస్తున్నాం. ఓకే, సైన్ ఇలా రాస్తామంటే ఎప్పుడైనా సరే సైన్ ఫస్ట్ నెగిటివ్తో స్టార్ట్ అవుతుంది. ఓకే, అంటే చూడండి ఈ 2 వాల్యూస్ నేర్చుకోండి ఫస్ట్. అంటే రూట్ 5 మైనస్ 1 బై 4. ఓకే, నెక్స్ట్ రూట్ ఆఫ్ 10 మైనస్ 2 రూట్ 5 డివైడెడ్ బై 4. ఓకే, ఓకే, చూడండి ఈ 2 వాల్యూస్ ఫస్ట్ మనం నేర్చుకుంటే ఆటోమేటిక్గా ఈ వాల్యూస్తోనే మొత్తం మనకి సైన్ కాజ్ అంతా గుర్తుంటుంది. ఓకేనా, ఇందులోనే మొత్తం కహాని అంతా ఉంది. క్లియర్? చూడండి ఫస్ట్ మనం నెగిటివ్ వాల్యూస్ వస్తాయి. సైన్ 18 అంటే రూట్ 5 మైనస్ 1 బై 4. కొంచెం బట్టిఫై చేయండి 2 వాల్యూస్. ఓకే, 36 అంటే నెక్స్ట్ వాల్యూ అనమాట. మనకి మైండ్లో ఎలా గుర్తొచ్చేయాలి, 4 ఇలాగా 18 36 54 72. ఓకే, ఫస్ట్ సైన్ వాల్యూ రాస్తాం. చూడండి ఇక్కడ ఈ 2 వాల్యూస్ నేర్చుకున్నారంటే ఆటోమేటిక్గా నెక్స్ట్ 2 ఏమవుతాయంటే దీని యొక్క పాజిటివ్ ఇక్కడికి వస్తుంది. ఓకే, ఎస్, చూడండి నేను రాస్తున్నాను రూట్ 5 ప్లస్ 1 బై 4. ఓకే, ఇక్కడ ఆటోమేటిక్గా దీని పాజిటివ్. ఓకే, 10 ప్లస్ 2 రూట్ 5 ఇది హోల్ డివైడెడ్ బై 4. ఓకే, అర్థమైందా? అంటే జస్ట్ మనం ఈ 2 వాల్యూస్ నేర్చుకుంటే, ఓకే, 2 వాల్యూస్ నేర్చుకుంటే రిమైనింగ్ 2 వాల్యూస్ వచ్చేస్తాయి. ఓకే, నెక్స్ట్ మనం కాస్ట్ చూసుకుందాం. కాస్ట్ చూసుకున్నప్పుడు ఏమవుతుంది, నెక్స్ట్ మనం ఇంతకుముందు ఫస్ట్లో నేర్చుకున్నాం కదా, సేమ్ అదే మెథడ్. అంటే 0 30 45 60 ఇలా నేర్చుకున్నాం. రివర్స్గా ఫ్రమ్ బ్యాక్ టు ఫ్రంట్, లైక్ అంటే ఎండింగ్ నుంచి మనం ఫస్ట్కి వస్తాం. అంటే ఈ వాల్యూనే ఇక్కడికి వస్తుంది అనమాట. అంటే 10 ప్లస్ 2 రూట్ 5 బై 4. ఓకే, ఈ వాల్యూనే ఇక్కడికి వస్తుంది. అంటే ఒక్కొక్కటి బ్యాక్ ఇలా వస్తూనే ఉంటాయన్నమాట. రూట్ 5 ప్లస్ 1 బై 4. ఓకే, ఇక్కడ రూట్ ఆఫ్ 10 మైనస్ 2 రూట్ 5 బై 4, రైట్? నెక్స్ట్ ఇక్కడ రూట్ 5 మైనస్ 1 బై 4. క్లియర్? అంతే వాల్యూస్. చూసారా, ఓన్లీ ఫస్ట్ 2 వాల్యూస్ మనం నేర్చుకున్నారంటే ఆటోమేటిక్గా థర్డ్, ఓకే, అంటే పాజిటివ్ వస్తుంది. ఓకే, మరి సైన్ 72 కావాలా? సైన్ 72 కావాలంటే రూట్ ఆఫ్ 10 ప్లస్ 2 రూట్ 5, లాస్ట్ 2 వాల్యూస్ పాజిటివ్, ఇది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? నెక్స్ట్ సైన్ ఇలా గుర్తుందంటే దీని యొక్క రివర్స్ నుంచి వచ్చిందే కాస్. ఓకే, అంటే ఈ వాల్యూ ఇక్కడికి, దట్ ఈస్ కాస్ 18. ఈ వాల్యూ ఇక్కడికి అంటే కాస్ 36. నెక్స్ట్ దిస్ కాస్ 54. నెక్స్ట్ కాస్ 72 అంటే ఇది సైన్ 18 వచ్చిందో దట్ ఈస్ కాస్ 72. ఓకే, ఈజీ ఉంది కదా? ఓకే, ఈ వే గుర్తుపెట్టుకోండి మీరు. ఇంకా సైన్ 18 వాల్యూ అంటే ఈ వాల్యూస్ అనమాట. అంటే ఈ వాల్యూస్ ఇంకా ఇంతే, క్లియర్గా ఇలా గుర్తుండిపోవాలంతే ఈ టేబుల్. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి సైన్ 15 అన్న విషయం కూడా నేర్చుకుందాం ఒకటి. ఓకే, దీనికి సంబంధం లేదు. 15 అంటే కూడా కొంచెం మీకు అంటే ఎక్కువ మనకు వస్తూ ఉంటాయి ప్రాబ్లమ్స్లో. సైన్ 15 degrees అంటే చూడండి రూట్ 3 మైనస్ 1 బై 2 రూట్ 2. రూట్ 3 మైనస్ 1 బై 2 రూట్ 2. ఓకే, సైన్కి ఎప్పుడు నెగిటివ్తో స్టార్ట్ అవుతుంది, అది గుర్తుపెట్టుకోండి. సైన్ ఎప్పుడు నెగిటివ్తో స్టార్ట్ అవుతుంది. మరి కాస్ 15 ఎంత అంటే చూడండి ఇక్కడ కాస్ 15 అంటే హ్యాపీగా దీని ప్లస్ రాసేయండి, అయిపోయింది. రూట్ 3 ప్లస్ 1 బై 2 రూట్ 2. ఓకే, క్లియర్? ఓకే, ఈ వాల్యూస్ వచ్చినాయి కదా, అంటే నేను బట్టిఫై చేశాను కదా. ఓకే, మరి ఈ వాల్యూస్ ఎలా వచ్చాయి, హౌ టు ప్రూవ్ లైక్ దిస్ ఫార్ములాస్. మనకి సైన్ 18 ఇది అని ఇస్తాడు కదా, ఎట్లా ప్రూవ్ చేయాలి ఇప్పుడు నేర్చుకుందాం. ఓకే, వీడియో ఎండ్ వరకు చూడండి. ఓకే, ఎస్, చూడండి ప్రూవ్ దట్ సైన్ 18 ఈక్వల్ టు రూట్ 5 మైనస్ 1 బై 4 ప్రూవ్ చేయాలి కదా. ఓకే, ఏదైతే ప్రూవ్ చేయమన్నాడు ఏ డిగ్రీ అంటే దాన్ని మనం ఏ అనుకుందాం. ఓకే, లెట్ ఏ ఈక్వల్ టు 18 degrees అనుకుందాం. ఓకే, ఇప్పుడు మనం ఎలా ప్రూవ్ చేయాలని జాగ్రత్త చూడండి. ఇప్పుడు మనకి యాక్చువల్గా ఆల్ సిల్వర్ టీ కప్స్ నేర్చుకున్నాం కదా. ఇక్కడ మనకి నేర్చుకున్నాం ఏంటి, 0 degrees 90 degrees అన్ని 90తో స్టార్ట్ అవుతున్నాయి. 90 ప్లస్ 90 ఎంత 180.
ఓకే, నెక్స్ట్ ఎంత 270, నెక్స్ట్ 360, రైట్. కాబట్టి కంప్లీట్ యాంగిల్ ఉండాలి, రైట్ యాంగిల్, అట్లా కంప్లీట్ యాంగిల్ ఉండాలి. అంటే కంప్లీట్ యాంగిల్ కాదు, అంటే 90 degrees ఉండాలన్నమాట. ఓకే, అంటే ఇక్కడ మనకి 90 ఇప్పుడు వస్తుంది 90 రావాలంటే, ఓకే, కంప్లీట్ అవ్వాలంటే 5తో 5 18 5 90, కాబట్టి బోత్ సైడ్ మనం 5తో మల్టిప్లికేషన్ చేద్దాం. చూడండి ఇక్కడ జాగ్రత్తగా 90, ఓకే, 5తో మల్టిప్లికేషన్ చేసా 5a = 18 5 90 అయిపోయింది. ఓకే, ఇప్పుడు మనం 5aని సింపుల్గా రాస్తున్నాను, నేను 3a + 2aగా రాస్తున్నాను. జాగ్రత్త చూడండి, 3a + 2a రాసా. ఓకే, సరే, ఇప్పుడు మనం 3a చూడండి, జాగ్రత్త చూడండి, 90 - 2a రాసా. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనకి సైన్ కావాలి కాబట్టి ఇక్కడ 90 ఆఫ్ ఉంది కదా, అంటే మనకి సైన్ రావాలి అంటే కాస్ ఆఫ్ తీసుకుంటే బోత్ సైడ్, అప్పుడు సైన్లోకి వచ్చేస్తుంది. ఇజ్ ఇట్ క్లియర్? అర్థమైందా? అందుకని మనం బోత్ సైడ్స్ కాస్ అప్లై చేస్తున్నాం, కాస్ ఫంక్షన్ మనం అప్లై చేద్దాం. ఓకే, అంటే కాస్ 3a = కాస్ ఆఫ్ 90 - 2a. ఓకే, అంటే ఇక్కడ సైన్ 2a అయిపోతుంది, అవునా? సైన్ 2a అయిపోతుందా? ఓకే, కాస్ 3a ఫార్ములా తెలుసా? ఎస్, చెప్పండి. కాస్ 3a ఫార్ములా ఏంటి? 4 cos cube a - 3 cos a, రైట్ కదా? ఎస్, హియర్ 4 cos cube a - 3 cos a = sin 2a ఫార్ములా 2 sin a cos a, రైట్. నేను ఓవరాల్గా cos a కామన్ తీస్తున్నాను. చూడండి ఇక్కడ 4 cos a కామన్ తీసుకుంటే ఇందులో 4 cos square a - 3, రైట్. అండ్ ఈ వాల్యూ మనం ఇటు తెచ్చేసుకుంటే మైనస్ అవుతుంది కదా, cos a కామన్ తీసుకున్నాం, -2 sin a. ఓకే, ఇప్పుడు మనం cos a 0/cos a ఏమవుతుంది? 0 కదా, రైట్. ఇప్పుడు మనం దీనికి ఇక్కడ ఇప్పుడు దీనికి ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలి, ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయాలి, రైట్. అయితే cos square a ఉంది, దీన్ని మనం సైన్లో కన్వర్ట్ చేసుకుందాం. ఓకే, ఎస్, 4 of 1 - sin square a -3 -2 sin a = 0, రైట్. అంటే cos square aని నేను ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్గా కన్వర్ట్ చేశాను. గాట్ ఇట్? నెక్స్ట్ ఇప్పుడు మనం సింప్లిఫికేషన్ చేసుకుందాం, హ్యాపీగా ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్లో ఉంది కాబట్టి, రైట్. 4 - 4 sin square a, ఓకే, -3 -2 sin a = 0. ఓకే, దెన్ ఇప్పుడు మనం నెగిటివ్ ఉంది కాబట్టి స్క్వేర్కి మనం మైనస్ కామన్ తీసుకుందాం. ఓకే, దెన్ 4 sin square a + 2 sin a -1 = 0 అవుతుంది, రైట్. ఎందుకంటే -1 అనేది ప్లస్ అవుతుంది కదా, అంటే 4 - 3 1 అవుతుంది, +1 కాస్త -1 అయిపోయింది. ఓకే, నౌ మనకి 4 1 = 4, 2 వచ్చే ఛాన్సెస్ ఎక్కడ లేవు కదా, కాబట్టి ఇక్కడ మనం అప్లై చేయాలి ఏ ఫార్ములా? రైట్, -b ± (b² - 4ac/2a) ఈ ఫార్ములా అప్లై చేయాలి. ఓకే, సరే, ఇప్పుడు మనం అప్లై చేద్దాం. -2, రైట్, b అంటే ఇక్కడ ఎంత? 2, రైట్, -b ± (b² అంటే ఎంత? 4 - 4ac అంటే మైనస్ ప్లస్ అవుతుంది, 4 16 + 1 17, సారీ 4ac కదా, అంటే 4 16 1 16, ఎస్, /2a అంటే 2 4 8. ఓకే, అంటే వాల్యూ ఎంత వచ్చింది? -2 ± 20 20 రాసుకోవచ్చు, 2√5 రాసుకోవచ్చా? 2 × 4 5 వచ్చి 20 కదా, /8. ఇప్పుడు మనం కామన్ తీద్దాం, దీంట్లో 2 టేబుల్ కామన్ తీసుకుంటే ఎంత? √5 - 1/4. ఎస్, రూట్ వాల్యూ ఒక నిమిషం, √5 - 1/4, 2 కామన్ తీసేసాను, అప్పుడు √5 - 1/4 అయిపోయింది. క్లియర్? అర్థమైందా ఈ వాల్యూ? sin 18 వాల్యూ. ఓకే, ఏ అంటే ఎంత? ఇక్కడ మనం 18 తీసుకున్నాం కదా, హ్యాపీగా వచ్చేసింది సైన్ వాల్యూ. sin 18 ఈజ్ √5 - 1/4. ఇజ్ ఇట్ క్లియర్? ఓకే, ఓకే, ఇక్కడ మనకి ఫంక్షన్ సైన్లో ఉంది కాబట్టి sin a అని రాయాలి ఇక్కడ. ఓకే, sin a కాబట్టి ఇక్కడ మనకి sin a అనేది వస్తుంది, sin a. ఓకే, sin a వాల్యూ √5 - 1/4. ఏ అంటే ఇక్కడ ఎంత? 18 కాబట్టి sin 18 వాల్యూ √5 - 1/4 వచ్చింది. ఓకే, నెక్స్ట్ మనం ఇంకో ప్రాబ్లం. ఓకే, చూడండి ఈ వాల్యూ ఎలా చేద్దామో. cos 36 మనం ప్రూవ్ చేయాలి కదా, దిస్ ఇస్ ద ప్రూవ్ దట్. ఓకే, దెన్ ఇప్పుడు మనం cos 36ని ఎలా రాద్దామంటే 2 of 18 degrees రాసుకోవచ్చా? cos 2a అంటే 218 × 36, రైట్. అంటే ఇక్కడ మనం 18 తీసుకుంటే cos 2a ఫార్ములా. వాట్ ఈస్ ద ఫార్ములా? cos 2a ఈజ్ 1 - 2 sin square a, రైట్. ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్ ఫంక్షన్ తీసుకుందాం. ఓకే, అదే రాస్తాను చూడండి ఇక్కడ, 1 - 2 sin square 18 degrees. ఓకే, ఇప్పుడు మనం జస్ట్ అప్లై ప్రూవ్ చేసాం కదా sin 18 వాల్యూ, హ్యాపీగా ఆ వాల్యూ రాసేసుకుందాం. అంటే √5 - 1/4 హోల్ స్క్వేర్. ఓకే, 36 అనేది ఈజీగా అయిపోతుంది. 18 అడిగితే కనుక కొంచెం లెంతీగా మొత్తం చేయాల్సిందే. ఓకేనా, 18కి 36కి ఇలా ఫైండ్ అవుట్ చేయాలి. ఇది ఈజీగా అయిపోతుంది మనకి, అంటే 18 వాల్యూ ఇందులో అప్లై చేస్తున్నాం కాబట్టి.
ఓకే, ఓన్లీ ఇదే మనకి 4 మార్క్స్ ఇస్తే కనుక 18 వాల్యూ కూడా ఫస్ట్ ఫైండ్ అవుట్ చేసి అప్పుడు ఇది చేయాలి. ఇస్ ఇట్ క్లియర్? ఓకే, నౌ 1 మైనస్ 2 ఆఫ్ a minus b whole square అంటే 5 plus 1 minus 2 root 5 by 4 4 is 16. Don't forget here 4 4 is 16. Okay, next here 2 cancel చేసుకుందాం హ్యాపీగా. ఓకే, 6 minus 2 root 5 by 8, రైట్? బ్రాకెట్ పెట్టండి ఇప్పుడు మైనస్కి. ఓకే, నెక్స్ట్ ఇక మనం 2 కామన్ తీసుకుంటే ఎంత అవుతుంది? 3 minus root 5 by 2 4 జా 8 4 అవుతుంది, రైట్? ఇప్పుడు 4 ఎల్సిఎం తీసుకుందాం. ఎంత? 4 minus 3 మైనస్ ఆఫ్ మైనస్ మైనస్ ప్లస్ రూట్ 5 by 4. అర్థమైందా? మైనస్ ఆఫ్ చేయాలి. 4 4 1 4 మైనస్ 3 మైనస్ మైనస్ ప్లస్ రూట్ 5. ఓకే, 4 minus 3 అంటే ఎంత? 1 కాబట్టి రూట్ 5 plus 1 by 4. ఓకే, దట్ ఈస్ cos 36 వాల్యూ. ఓకే, cos 36 degrees వాల్యూ. ఈజీ కదా? ఓకే, ఎస్, నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం. థ్యాంక్ యూ. ఓకే, బాయ్, ఆల్ ద బెస్ట్.